హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్య హీరోగా నటించిన అరణ్మనై 3 అనే హర్రర్ మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే జ్యోతి అనే చిన్న పాపని చూపిస్తూ ఉంటారు. జ్యోతి తన రూమ్లో డ్రాయింగ్ వేస్తూ ఉండగా తన పక్కనే ఉన్న బుక్లో ఒక కలర్ పెన్సిల్ దానంతట అదే కలర్ వేస్తూ ఉంటుంది. దాంతో జ్యోతి పక్కనే ఉన్న అద్దంలో చూడగా ఒక చిన్న పాప జుట్టు విరబూసుకొని డ్రాయింగ్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. అది చూసి భయపడిన జ్యోతి తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోగా అప్పుడే తన మీదకి ఆ చిన్న దయ్యం దగ్గరగా రాగా దాంతో జ్యోతి గట్టిగా డాడీ అని అరుస్తుంది. ఆ నెక్స్ట్ డే జ్యోతి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్తో జరిగిందంతా చెప్పినా అది విన్న వాళ్ళ ఫాదర్ నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఉండటానికే ఈ సాకులు అన్నీ చెప్తున్నావు అంటూ జ్యోతిని హాస్టల్కి పంపిస్తాడు రాజశేఖర్. ఇక్కడే మూవీ టైటిల్ పడుతుంది. సీన్ కట్ చేస్తే 18 సంవత్సరాల తర్వాత కోర్టు 7 టెంపుల్లో ఉన్న సీక్రెట్ రూమ్ని ఓపెన్ చేయమని ఆర్డర్స్ ఇస్తుంది. దాంతో రాజశేఖర్ అడవిలో ఉన్న గాడ్మన్ అనే ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఈ ఊరి ప్రజలు అందరూ కూడా గుడిలో ఉన్న సీక్రెట్ రూమ్లో బంగారం డైమండ్స్ చాలా ఉన్నాయి అనుకుంటున్నారు, అక్కడ ఏమీ లేవు కదా అని అడుగుతాడు. దానికి ఆ గాడ్మెన్ ఆ గది ఓపెన్ చేస్తే నీకు సమస్యలు మొదలవుతాయి అని, అలాగే నీతో ఉన్నందుకు నాకు సమస్యలు వస్తాయి అని, నువ్వు ఇంకెప్పుడు నన్ను కలవడానికి ఇక్కడికి రాకు అని చెప్పి రాజశేఖర్ని అక్కడి నుండి పంపించేస్తాడు. ఆ నెక్స్ట్ డే కలెక్టర్ ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి ఆ గుడి పూజారితో సీక్రెట్ రూమ్ ఓపెన్ చేద్దామా అని అడగ్గా ఆ పూజారి ఇప్పుడే కాదు అని, ఇక్కడికి వల్లైమల స్వాములు వస్తున్నారు అని వారి సమక్షంలోనే ఓపెన్ చేద్దామని చెప్తాడు. అలా కాసేపటికి వల్లైమల స్వాములు అక్కడికి వస్తారు. అలా అందరూ కలిసి వెళ్ళి ఆ సీక్రెట్ రూమ్ని ఓపెన్ చేస్తారు. అయితే ఆ రూమ్ ఓపెన్ చేయగానే బ్లాక్ కలర్లో ఉండే బటర్ఫ్లైస్ కొన్ని గుంపులుగా బయటికి వస్తాయి. అలా అందరూ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి చూడగా ఒక మహిళ చేతులు గోడకు కట్టేసి ఉన్న బూడిద చూస్తూ ఉండగానే మాయమవుతుంది. మరోవైపు గుడిలో ఉన్న దీపాలు అన్నీ ఒక్కసారిగా ఆరిపోతాయి. అలా అందరూ రూమ్ అంతా తిరిగి చూడగా అక్కడ ఏమీ ఉండదు. దాంతో ఆ కలెక్టర్ ఈ రూమ్లో ఏమీ లేదు కదా, మరి ఆ జమీందార్ రాజశేఖర్ ఎందుకు ఈ రూమ్ తెరవకూడదు అని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు అని అంటూ ఉండగానే వల్లైమల స్వామి ఆ బ్లాక్ కలర్ బటర్ఫ్లైని చూస్తూ ఉంటాడు. అయితే అదంతా చూసిన రాజశేఖర్ మనిషి రాజశేఖర్కి ఫోన్ చేసి సార్ ఆ గదిలో మనం భయపడుతున్నట్లు ఏమీ లేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రాజశేఖర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో ఇంటికి వచ్చిన రాజశేఖర్ తన డ్రైవర్ దొరైతో ప్యాలెస్లోని లైట్స్ అన్నీ ఆఫ్ చేయమని చెప్తాడు. దాంతో దొరై ప్యాలెస్లోని అన్ని రూమ్స్లో లైట్స్ ఆఫ్ చేస్తూ ఉండగా ఒక రూమ్లో ఒక చిన్న రంధ్రం నుండి బ్లాక్ కలర్లో ఉండే బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి. దాంతో దొరై దగ్గరికి వెళ్ళి చూడగా అప్పుడే సడన్గా ఒక చెయ్యి బయటికి వచ్చి దొరైని కొట్టి దూరంగా విసిరేయగా దొరై పవర్ బోర్డుకి తగిలి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోతాడు. ఆ నెక్స్ట్ డే దొరై అంత్యక్రియల దగ్గరికి రాజశేఖర్ కూతురు రాశి ఖన్నా యాజ్ జ్యోతిని తీసుకొని వస్తాడు. ఆర్య యాజ్ శర్వానంద్. జ్యోతిని చూసిన రాజశేఖర్ తనని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు అని శర్వానంద్ మీద కోపడతాడు. దానికి శర్వానంద్ జ్యోతి మీ కూతురు అయినా కూడా దొరైనే కదా తనని పెంచింది, అందుకే తీసుకువచ్చాను అంటాడు. ఆ తర్వాత జ్యోతి ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చొని ఉన్న షాలు అనే పాప దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అంటూ ఈ చాక్లెట్ తీసుకో అని తనకి ఇస్తూ ఉండగా అప్పుడే జ్యోతి వెనక నుండి షాలు పాప జ్యోతి అక్క అని పిలుస్తుంది. దాంతో జ్యోతి వెనక్కి తిరిగి చూడగా అక్కడ షాలు ఉంటుంది. షాక్ అయిన జ్యోతి అయితే నేను ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరితో అని వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. దాంతో జ్యోతి భయపడి అక్కడి నుండి షాలు పాపని తీసుకొని వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి జ్యోతి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉండగా వాళ్ళ అమ్మ రూమ్లో నుండి ఒక పాట వినిపిస్తూ ఉంటుంది. అది విన్న జ్యోతి ఆ రూమ్లోకి వెళ్ళి చూడగా ఆ పాట ఆ రూమ్లోని ఒక పాత టేప్ రికార్డర్ నుండి వస్తూ ఉండడంతో దాన్ని ఆఫ్ చేస్తుంది జ్యోతి. అప్పుడే ఆ రూమ్లోకి పెద్దగా గాలి వీస్తూ జ్యోతి వాళ్ళ అమ్మ ఫోటో గోడకు ఊగుతూ ఉంటుంది. దాంతో జ్యోతి ఆ టేప్ రికార్డర్ని తీసుకొని వెళ్ళాలి అని ట్రై చేయగా జ్యోతి బాడీలోకి ఏదో శక్తి ప్రవేశించి జ్యోతిని కదలనివ్వకుండా చేస్తుంది. అప్పుడే పైన ఉన్న షో లైట్స్ జ్యోతి మీద పడబోగా జ్యోతి వాళ్ళ అమ్మ ఫోటో అడ్డుపడి అవి జ్యోతికి గుచ్చుకోకుండా ఆపుతుంది. ఆ శబ్దం విన్న రాజశేఖర్ అక్కడికి వచ్చి జ్యోతిని ఈ టైంలో నువ్వెందుకు ఈ రూమ్లోకి వచ్చావని తిట్టి అక్కడి నుండి పంపించేసి ఆ గదికి లాక్ వేయిస్తాడు.
అప్పుడే జ్యోతి నాన్నకి నా మీద ఎందుకు అంత కోపమని ఏడుస్తూ ఉండగా అది చూసిన వాళ్ళ అత్తయ్య అది కోపం కాదు ప్రేమ అని 24 సంవత్సరాల క్రితం శివం గుడిలో పూజారి అయిన గాడ్ మ్యాన్ తన కొడుకు పెళ్లికి మీ నాన్నని గెస్ట్గా పిలిచాడు. అప్పుడే ఆ గాడ్ మ్యాన్ తాళిని మీ నాన్నకి ఇచ్చి నీ చేతులతో నా కొడుక్కి ఇవ్వండి అని చెప్పగా పెళ్లి కూతురు ఈశ్వరి అందాన్ని చూసిన మీ నాన్న ఆ తాళిని తనే ఈశ్వరి మెడలో కట్టాడు. అది చూసి అక్కడి వారందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత మీ నాన్న ఈశ్వరిని మహారాణిలాగా చూసుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు గాడ్ మ్యాన్ కొడుకు రాజశేఖర్ మీద కోపంతో ఈశ్వరిని కిడ్నాప్ చేయాలని చూశాడు. అయితే అది తెలిసిన రాజశేఖర్ తనని కొడుతూ ఉండగా అది చూసిన ఈశ్వరి కూడా తనని కొట్టమని రాజశేఖర్తో చెప్తుంది. దాంతో మీ నాన్న మీ అమ్మను ఇంకా ప్రేమిస్తాడు. అలా ఆ తర్వాత మీ అమ్మ నీ డెలివరీ టైంలో నీకు జన్మనిచ్చి తను చనిపోయింది, అందుకే నువ్వే మీ అమ్మ చావుకి కారణమని మీ నాన్నకి నీ మీద కోపం, అంతే మీ నాన్న నిదానంగా మారుతాడు, నువ్వేం బాధపడకు అని చెప్తుంది. అదే రోజు రాత్రి జ్యోతి రూమ్లో ఒక జుట్టు విరబోసుకొని ఉన్న అమ్మాయిని చూసి తన దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే శాలు పాప అక్కడికి వచ్చి జ్యోతి అక్క ఏం చేస్తున్నావు అని అంటుంది. అప్పుడే జ్యోతి వాళ్ళ అమ్మ ఆత్మ అద్దంలో కనిపించి జ్యోతి ఇక్కడ నుండి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది. దాంతో జ్యోతి భయపడి అక్కడ నుండి శాలు పాపని తీసుకొని పరిగెడుతూ ఉండగా ఆ దెయ్యం ఆ జ్యోతిని ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడే శర్వానంద్ జ్యోతి ఎదురుగా వచ్చి నువ్వు ఇచ్చిన టేపీ రికార్డర్ రిపేర్ అయ్యింది అని ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో శాలు పాప ఆ దెయ్యంతో ఆడుతూ తనతో ఆడను అంటూ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఆ దెయ్యం శాలు పాపని చంపాలి అని ట్రై చేస్తుంది. అయితే అప్పుడే అక్కడికి శాలు పాప ఫాదర్ వచ్చి శాలుని కాపాడతాడు. శాలు ఫాదర్ తనతో ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా దానికి శాలు పాప నాన్న ఆ జ్యోతి నాతో ఎప్పుడూ ఆడమని అంటూనే ఉంటుంది అని చెప్తుంది. దానికి శాలు ఫాదర్ రవి జ్యోతి అంటే ఎవరు, జ్యోతి అక్కనా అని అడగ్గా దానికి శాలు పాప కాదు వేరే జ్యోతి ఉంది అని అంటుంది. అప్పుడే అక్కడికి జ్యోతి వచ్చి శాలు చెప్తున్నది నిజమే, నేను చిన్నతనంలో అనుభవించినదే ఇప్పుడు శాలు పాప కూడా అనుభవిస్తుంది అని, నువ్వు ఇక్కడ నుండి వెళ్లే ముందు శాలు సమస్యలు పరిష్కరించి వెళ్ళు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో రవి శాలు పాప దగ్గరికి వెళ్ళి జ్యోతి ఎవరు, నీ ఫ్రెండా అని అడుగుతాడు. దానికి శాలు పాప తనకి ఎప్పుడూ నాతో ఆడాలని ఉంటుంది, తనతో ఆడితే తను ఏ పనైనా చేస్తుంది అని చెప్తుంది. అది విన్న రవి అయితే జ్యోతిని ఈ చైర్ ఎత్తమని అడగా వెంటనే ఆ చైర్ ఒక్కసారిగా పైకెత్తి కింద పడేస్తుంది దయ్యం. అది చూసిన రవి షాక్ అవుతాడు. దాంతో రవి ఆ రోజు రాత్రి జ్యోతి వాళ్ళ మదర్ రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉండగా అక్కడే ఉన్న ఒక గ్రూప్ ఫోటోలో కొంతమంది ఫేసులకి నలుపు రంగు వేసి ఉంటుంది. అలాగే రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఈశ్వరి ఆత్మ రవిని భయపెడుతుంది. దాంతో భయపడిన రవి ఆ గ్రూప్ ఫోటోలో రాజశేఖర్ మనిషి అయిన కాళీ ఉండటం గమనించి వెంటనే కాళీకి ఫోన్ చేసి తనని జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉండగానే వెంటనే కాల్ కట్ అవుతుంది. దాంతో రవి వెంటనే కాళీ వద్దకు బయలుదేరతాడు. అదే టైంలో కాళీ శివన్ గుడిలో పూజారి మణితో కలిసి మందు తాగుతూ ఉండగా అప్పుడే అక్కడికి దెయ్యం వచ్చి కాళీని చంపి పూజారిని కొడుతూ ఉండగా అప్పుడే రవి వచ్చి పూజారిని కాపాడి భయపడకు అని ధైర్యం చెప్పగా దానికి ఆ పూజారి నేను అనుకున్నదే జరుగుతుంది, గుడిలోని సీక్రెట్ రూమ్ మూయక ముందు ఏవైతే జరిగాయో మళ్ళీ ఇప్పుడు ఆ రూమ్ తెరిచాక అవే భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి అంటాడు. దాంతో రవి అసలు ఏం జరిగింది చెప్పు అని పూజారిని అడగ్గా నాకు మొత్తం తెలియదు కానీ తెలిసింది చెప్తా అని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి కాళీ నా దగ్గరికి వచ్చి గుడి తాళాలు ఇవ్వమని నన్ను కూడా కారులో తీసుకువెళ్ళి ఒక చోట కారు ఆపి నన్ను అక్కడే ఉండమన్నారు. అలా కాసేపటికి ఒక పెద్ద అరుపు వినిపించింది. నేను అటువైపుగా వెళ్తుండగా కాళీ ఎవరినో ఒక శారీలో కప్పి మోసుకొని వచ్చి కారులో పెట్టి కారుని గుడి దగ్గర ఆపి నన్ను బయటే ఉండమన్నారు. అలా గాడ్ మ్యాన్, జమీందార్, రాజశేఖర్, కాళీ మరికొందరు గుడిలోని సీక్రెట్ గదిలోకి వెళ్ళి కొంతసేపటికి బయటికి వచ్చి ఆ రూమ్ డోర్ లాక్ చేశారు. నాకు ఆ గది లోపల ఏం జరిగిందో తెలీదు. ఆ తర్వాత ఊరి ప్రజలు ఆ గదిలో ఏదో ఉంది అని కోర్టుకు వెళ్ళి మరి ఆ రూమ్ని ఓపెన్ చేయించారు. ఆ సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసినప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పగా దానికి రవి మరి నువ్వెప్పుడైనా గాడ్మెన్ని ఆ గదిలో ఏం జరిగిందని అడగలేదా అని అడగ్గా దానికి పూజారి అదే రోజు గాడ్మ్యాన్ కొడుకు కూడా
ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. దాంతో గాడ్ మ్యాన్ ఈ ఊరు వదిలి అడవిలోకి వెళ్ళి జీవిస్తున్నాడు. అంతకుమించి నాకేం తెలియదు అంటాడు. అలాగే నువ్వు ఒకసారి వల్లైమల స్వామిని కలువు, నీకు సహాయం చేస్తాడు అంటాడు. సీన్ కట్ చేస్తే రవి వల్లైమల స్వామిని కలిసి జరిగిందంతా చెప్పగా అది విన్న వల్లైమల స్వామి తన శిష్యులను రవితో పాటు ప్యాలెస్కి పంపుతాడు. అలా వల్లైమల స్వామి శిష్యులు ప్యాలెస్కి వచ్చి పూజలు చేయడం మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఆ శిష్యులు రవితో ఇక్కడ ఒకటి కాదు 2 దయ్యాలు ఉన్నాయి అని అంటారు. అప్పుడే జ్యోతి అండ్ రవి చూస్తూ ఉండగా బ్లాక్ కలర్లో ఉన్న బటర్ఫ్లైస్ అన్నీ వచ్చి ఒక మనిషి ఆకారంలోకి మారుతాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, శర్వానంద్. అది చూసిన జ్యోతి రవితో దెయ్యం శర్వానంద్ని ఆవహించింది అంటుంది. దానికి రవి శర్వానంద్ని ఆవహించింది మీ అమ్మ ఆత్మ, నిన్ను మీ అమ్మ ఆత్మే రక్షించింది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మీ అమ్మ ఆత్మే నిన్ను చంపాలి అని చూస్తుంది. ఆ రోజు గదిలో మీ అమ్మ జ్యోతి ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నది నిన్ను కాదు, అదే రూమ్లో ఉన్న మరొక జ్యోతి అనే చిన్న పాప ఆత్మను అంటాడు. అలాగే ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ ఆ సీక్రెట్ గది ఓపెన్ చేసిన రోజు నుండే జరుగుతున్నాయి. ఆ తర్వాతే దొరై కాళీ చనిపోవడం జరిగింది. అసలు ఆ గదిలో ఏం జరిగింది అన్నది మీ అమ్మకు, అలాగే గాడ్మ్యాన్కి, ఇంకా మీ నాన్న రాజశేఖర్కి మాత్రమే తెలుసు. అక్కడ జరిగింది మీ అమ్మ ఎవ్వరికీ చెప్పలేదు, రాజశేఖర్ అండ్ గాడ్మ్యాన్ ఎవ్వరికీ చెప్పరు అని వల్లైమలై పూజారికి ఫోన్ చేసి ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి అంటాడు రవి. అది విన్న పూజారి, నేను కొండ మీదకి దీపం వెలిగించడానికి వెళ్తున్నా, నువ్వు అక్కడికి ఉన్న చిన్న దెయ్యాన్ని బంధించి జ్యోతిని కూడా ఇక్కడికి తీసుకునిరా అంటాడు. మరోవైపు రాజశేఖర్ గాడ్మ్యాన్ వద్దకు వెళ్ళగా అప్పుడే అక్కడ దీపం ఆరిపోతుంది. దాంతో గాడ్మ్యాన్ నీతో ఎవరు వచ్చారు అని అడగ్గా శర్వానంద్ అంటాడు రాజశేఖర్. దానికి గాడ్మ్యాన్ వాడు శర్వానంద్ కాదు, తనలో దయ్యం ఉంది అంటాడు. అప్పుడే శర్వానంద్ అటాక్ చేయాలని చూడగా గాడ్మ్యాన్ మంత్రించిన వాటర్ శర్వానంద్ మీద చల్లుతాడు. దాంతో తన బాడీలో ఉన్న ఈశ్వరి దయ్యం బయటికి వచ్చేస్తుంది. దాంతో గాడ్మ్యాన్ రాజశేఖర్ మనం బ్రతికి బట్టకట్టాలి అంటే అడవిలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాలి అని ఇద్దరు గుడికి బయలుదేరతాడు. అలాగే దయ్యం పట్టిన శర్వానంద్ వారి వెంట పడి చంపాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. అలా కష్టపడి రాజశేఖర్ అమ్మవారి గుడికి వెళ్తాడు. అక్కడే ఉన్న వల్లైమల పూజారి రాజశేఖర్ని ఇప్పటికైనా అసలేం జరిగిందో చెప్పు అని అడగ్గా దాంతో రాజశేఖర్ జరిగిన నిజమంతా చెప్పబోతూ ఉంటాడు. మరోవైపు ఈశ్వరి దయ్యం గాడ్మ్యాన్ దగ్గరికి వచ్చి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది. నాకు రాజశేఖర్ని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, నేను నీ కొడుకుని ప్రేమించుకున్నాం, అందుకే పెళ్ళయ్యాక కూడా ఒకరోజు నీ కొడుకు నేను వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ రాజశేఖర్ మా ఇద్దరిని చూసేశాడు. దాంతో మీ అబ్బాయే నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు అని అబద్ధం చెప్పాను. చావడానికి నాకు భయం లేదు, కానీ పెళ్లికి ముందే నీ కొడుకు వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ విషయం రాజశేఖర్కి తెలిస్తే నన్ను, నా కడుపులో ఉన్న నా బిడ్డను చంపుతాడు అన్న భయంతో అలా చెప్పాను అంటుంది. మరోపక్క రాజశేఖర్ స్వామితో ఈశ్వర్ని పెళ్లి చేసుకున్నాక తనని మహారాణిలా చూసుకున్నాను, తర్వాత మాకు పాప పుట్టింది, నేను చాలా ఆనందపడ్డాను. అలా ఇంటికి వెళ్ళి పాపని చూడగా మాకు పుట్టిన పాప నుదుటి మీద పుట్టుమచ్చ ఉంది, అది సేమ్ గాడ్మ్యాన్ కొడుక్కి ఉన్నట్లే ఉంది. దాంతో ఈశ్వరి నన్ను మోసం చేసింది అని అర్థమయ్యి ఆ బాధను భరించలేక ఈశ్వర్కి పుట్టిన పాపకి ఉగ్గుపాలలో విషం కలిపి చంపించి, అలాగే ఈశ్వర్ని కత్తితో పొడిచి విషం తాగిన ఇంకా చావని పాపను బతికి ఉండగానే ఈశ్వరి రూమ్లోనే గొయ్యి తీసి పాతిపెట్టా. అలాగే నా దగ్గర పనిచేసే దొరై కూతుర్ని చనిపోయిన ఈశ్వరి పక్కన ఉంచి ఈశ్వరి బిడ్డకి జన్మనిచ్చి చనిపోయింది అన్నట్లు అందరినీ నమ్మించాను. ఆ తర్వాత ఈశ్వరి శవాన్ని పాతిపెట్టిన సమాధి వద్దకు గాడ్మ్యాన్ కొడుకు వచ్చి ఈశ్వరి శవాన్ని బయటకు తీసి ప్రాణప్రేత సూత్రం అనే పూజ చేశాడు. అది చాలా పురాతనమైన పూజ. ఈ పూజ ద్వారా చనిపోయిన వారిని మళ్ళీ బ్రతికించవచ్చు. కానీ గాడ్మ్యాన్ కొడుక్కి పూజ చేయడం సరిగ్గా రాదు. అయినా ఈశ్వరి మీద ఉన్న ప్రేమతో పూజ మొదలు పెడతాడు. అయితే 4 రోజుల తర్వాత ఈశ్వరి లేచింది, కానీ మనిషిలాగా కాదు, భయంకరమైన దెయ్యంలా. అది చూసిన గాడ్మ్యాన్ కొడుకు భయపడి తనకి దూరంగా పారిపోయాడు. ఆ రోజు నుండి ఈశ్వరి దెయ్యంలా అడవిలోనే తిరగడం మొదలుపెట్టింది. అలా తమని చంపడానికి ప్యాలెస్ దగ్గరికి వచ్చిన ఈశ్వరి దెయ్యం గురించి నాకు తెలిసి ఇదే విషయాన్ని గాడ్మ్యాన్తో చెప్పగా గాడ్మ్యాన్ తన కొడుకుని తిట్టి ఆ సమాధి వద్దకు వెళ్ళి ఈశ్వరిని పిలిపించి గాడ్మ్యాన్ సహాయంతో మంత్రించిన అమ్మవారి చీర ఈశ్వరి దయ్యం మీద వేసి తనని బంధించి గుడిలోని సీక్రెట్ రూమ్లోకి తీసుకువెళ్లారు. అక్కడే బంధిస్తారు. అయితే ఇదంతా చూసిన గాడ్మ్యాన్ కొడుకు సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. ఈ విషయం తెలిసిన గాడ్మ్యాన్ చాలా బాధపడి ఆ ఊరి నుండి దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్తాడు రాజశేఖర్. మరోపక్క గాడ్మ్యాన్తో ఈశ్వరి దయ్యం నువ్వు అనుకున్నట్లు నీ కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోలేదు అని, ఆ రాజశేఖరే ఆ దొరైతో నీ కొడుకుని చంపించాడు అని చెబుతుంది. అది విన్న
గాడ్ మ్యాన్ రాజశేఖర్కి నేను అంత హెల్ప్ చేసినా నా కొడుకునే చంపించేశాడు అని, నాకే ద్రోహం చేశాడు అని బాధపడి కోపంతో ఈశ్వరితో నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తా అంటాడు. దాంతో ఈశ్వరి నువ్వు నీ కొడుకు ఆత్మని బయటికి తీసుకొని రా అని చెప్పడంతో దానికోసం గాడ్ మ్యాన్ పూజని మొదలు పెడతాడు. మరోవైపు రవి జ్యోతి పాప ఆత్మను బంధించి అమ్మవారి గుడి దగ్గరికి వస్తాడు. దాంతో ఈశ్వరి ఆత్మ తన కూతురి ఆత్మను కాపాడుకోవడం కోసం అమ్మవారి గుడి దగ్గరికి శర్వానంద్ బాడీలోకి వస్తుంది. ఆ జ్యోతిని నాకివ్వండి, నా కూతురి ఆత్మను జ్యోతి బాడీలోకి పంపించి ఆ ప్యాలెస్కి యువరాణి చేస్తా అంటుంది. అదే టైంలో గాడ్ మ్యాన్ పూజ చేసి తన కొడుకు ఆత్మను బయటికి తీసి గాడ్ మ్యాన్ చనిపోతాడు. అప్పుడే గాడ్ మ్యాన్ కొడుకు ఆత్మ ఈశ్వరిలో కలిసి రాజశేఖర్ని చంపి అలాగే తన కూతురు ఆత్మని జ్యోతి శరీరంలోకి ప్రవేశపెడుతూ ఉండగా అప్పుడే రవి అతి కష్టం మీద అమ్మవారికి ప్రతి సంవత్సరం వెలిగించే దీపం వెలిగిస్తాడు. అప్పుడే అమ్మవారి సింహం లేచి ఈశ్వరి అండ్ గాడ్ మ్యాన్ కొడుకు ఆత్మలను నాశనం చేస్తుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.